నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ముందుగా జీవన్ టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు వార్తల్లో విశేషాలు కూడా ఇప్పుడు చూద్దాం. 20 నెలల క్రితం వరకు అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి వైపు మరో బలమైన అడుగు వేసేలా తాజా బడ్జెట్ ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపుల వివరాలను నిశితంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించుకున్న స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను ఈ బడ్జెట్ ద్వారా మరింత వేగంగా చేరువ అవ్వొచ్చని తన విశ్వాసాన్ని తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేశారని తెలిపారు. 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ను అన్ని రంగాలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తూ కూర్పు చేశారని కితాబిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ కేటాయింపులు జరిగాయని ఆనందం వ్యక్తం చేసిన రామ్మోహన్ నాయుడు విశాఖ ఆర్థిక ప్రాంతాన్ని విస్తరిస్తూ ఆ పరిధిలో సమీపంలోని మరిన్ని జిల్లాలను చేర్చుతూ 28,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు జరగటం శుభ పరిణామమని అన్నారు. ఉత్తరాంధ్ర పరిధిలోని జిల్లాల నీటిపారుదల ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయింపు ద్వారా త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. ఇందులో కీలకంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో చేపట్టిన బాబు జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో ఏకంగా 605.75 కోట్లు కేటాయించారని అన్నారు. గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు మళ్లించే ఈ పథకం ద్వారా భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందే అవకాశం ఉందని తెలిపారు. ఇక శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, తోటపల్లి ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రాధాన్యత లభించిందని అన్నారు. జిల్లా అభివృద్ధి దిశను మార్చనున్న పోర్టు నిర్మాణానికి 3,884 కోట్లు కేటాయింపులు జరిగాయని స్పష్టం చేశారు. వంశధార స్టేజ్ 2 కింద నేరెడ్ బ్యారేజ్ పనులు, నిర్వహణ, ఇతర పనులకు కలిపి 182.4 కోట్లు కేటాయించారని అన్నారు. జిల్లాలోని మహేంద్ర తనయ నదిపై కాలువ పనులకు 90 కోట్ల కేటాయింపులు జరిగాయని స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లాలోని పొందూరు, ఎచ్చెర్ల, మరోవైపు రాజాం ప్రాంతాలకు నీరు అందించే తోటపల్లి రిజర్వాయర్ బ్యారేజ్ పనులకు మొత్తం 49.11 కోట్లు, గొట్టా బ్యారేజ్ నిర్వహణకు 25 లక్షలు కేటాయించినట్లు స్పష్టం చేశారు. ఇదే క్రమంలో గతంలో నిధులు లేక మూలన పడ్డ ఎత్తిపోతల పథకాలకు ఈ బడ్జెట్ ఊపిరి పోసిందని గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా 20 కోట్ల కేటాయింపులు జరపడం ద్వారా నిర్దేశిత పొలాలు అన్నింటికీ నీరు చేరే వీలుందని స్పష్టం చేశారు. వరద జలాల వినియోగం కోసం 10 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగిందని, వంశధార, నాగావళి అనుసంధానం చేస్తూ ఆ నిర్మాణం కోసం ఈ నిధులను వాడుకోవచ్చని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ కేటాయింపుల కోసం గతంలో కూడా పలు దఫాలుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుల దృష్టిలో క్షేత్రస్థాయి పరిస్థితులను ఉంచినట్టు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులతో పాటు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూలపేట పోర్టు పనులు నిరంతరాయంగా సాగేందుకు ప్రభుత్వం పెద్ద ఉపశమనమే కలిగించింది. పోర్టు నిర్మాణానికి నిధుల సేకరణ నిమిత్తం ప్రభుత్వం గరిష్టంగా 3,884.7 కోట్ల మేర పూచీకత్తును కొనసాగిస్తోంది. అందుకు తాజా బడ్జెట్ గణాంకాలు స్పష్టం చేసినట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు. వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన మిషన్ ఫర్ ఆత్మ నిర్భరతతో జిల్లాకు చోటు దక్కడం శుభ పరిణామమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన క్లస్టర్లలో మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసినట్లు గుర్తు చేశారు. దీని ద్వారా జిల్లాలో మినుము రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందని అన్నారు. వీటితో పాటు ఎచ్చెర్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి గ్రాంట్ల రూపంలో 6.65 కోట్లు కేటాయించారని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని కీలక రంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూనే అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు, రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టుల నిర్మాణం కోసం 13,564 కోట్లు, విద్యుత్ రంగానికి 13,934 కోట్లు, విబిజీ రామ్జీకి 8,365 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి 5,451
1 కోట్లు, పరిశ్రమలకు 3,161 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్కు 1,037 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు 4,000 కోట్లు, జల్ జీవన్కు 4,000 కోట్లు కేటాయింపులు జరిగాయని గుర్తు చేశారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి దేవస్థానం వివిధ రకాల పుష్పాలతోనూ విద్యుత్ దీపాలతోనూ ఆలయ అధికారులు అలంకరించారు. ఈ రోజు వేకువజాము నుండే భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా పోలీస్ అధికారులు జిల్లాలో టెక్కలి మండలం రావివలస, ఎండల మల్లన్న, శ్రీకాకుళం నగరంలో ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, కొన్నావీధి భీమేశ్వర స్వామి ఆలయం, కల్లేపల్లిలో మణి నాగేశ్వర స్వామి వారి ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మహేంద్రగిరిలు ఓం నమశివాయ అంటూ హోరెత్తుతున్నాయి. ప్రముఖ శివాలయాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రముఖ శివాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తూ భక్తులు ప్రశాంతంగా దర్శనం లక్ష్యంగా భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో పూర్తి చేశామని జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీముఖలింగ క్షేత్రంలో నిర్వహించనున్న ఉత్సవాలకు సంబంధించి బందోబస్తు విధులు నిర్వర్తించేందుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి శనివారం సాయంత్రం టెక్కలి డీఎస్పీ డి లక్ష్మణరావు ప్రత్యేకంగా సూచనలు చేశారు. భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, విఐపి మూవ్మెంట్స్, ఇతర విభాగాలతో సమన్వయం, పార్కింగ్ ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన వంటి అంశాలపై సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. ప్రతి పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు పహారా, సీసీ కెమెరాల పర్యవేక్షణ, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు మరియు తక్షణ సహాయం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రాధాన్యతనిస్తూ సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలన్నారు. అదేవిధంగా టెక్కలి రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న శివరాత్రి ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లపై టెక్కలి ఇన్స్పెక్టర్ ఏ విజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, రాత్రి వేళల భద్రతా పహారా, ప్రత్యేక బృందాల సమన్వయం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ భక్తుల సురక్షిత దర్శనం కోసం అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. భక్తులు కూడా జిల్లా పోలీస్ అంతరంగానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. శ్రీశైలంలో మొన్న ఇష్యూ అయింది. లాఠీచార్జి, భక్తుల మీద లాఠీచార్జ్ చేయడం వల్ల చాలా పెద్ద కన్సర్న్గా ఫీల్ అయ్యి ఆఫీసర్స్ భక్తుల మీద లాఠీచార్జ్ చేయడం దాన్ని పెద్ద కన్సర్న్గా తీసుకొని అటువంటి ఇష్యూలు మరి ఎక్కడ జరగకూడదు, మనం చాలా కేర్ఫుల్గా ఉద్యోగం చేయాలనేటువంటి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకుంటారు. ఎస్ఐస్, డీజీపీ డెస్క్ నుండి మెమోలు వచ్చాయి. ఎక్కడెక్కడ ఇష్యూస్ గత 10 సంవత్సరాల నుండి అయినటువంటి ఇష్యూస్, ఇంక్లూడింగ్ పుష్కరం డ్యూటీస్లో కూడా ఎలా చనిపోయారు, ఏంటి, మన తాలూకా ఫెయిల్యూర్ ఎక్కడ, ఏంటి, అవన్నీ ఎలాగ మనం ఓవర్కమ్ చేయాలనే విషయాలు కూడా చాలా మటుకు మెమోస్ ఇవ్వడం జరిగింది. మేము కూడా చాలా కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం జరిగింది. నిన్న ఐజీ గారు కూడా వచ్చారు, చూడడం జరిగింది. ఎప్పుడైనా మహాశివరాత్రి బందోబస్తుకి ఒక ఐజీ గారు వచ్చి చూసారా? మీరు ఎవరైనా తెలుసా? మీకు ఒక ఐజీ గారు వచ్చి రివ్యూ చేయడం జరిగింది. ఈ ముఖలింగేశ్వర స్వామి టెంపుల్కి బందోబస్తు నిమిత్తం ఎలాగుంది, ఏంటి అన్నీ కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలు కూడా మేము క్యారీ అవుట్ చేస్తున్నాం. తదుపరి ఇంకేంటంటే మనకి ఎప్పుడు కూడా 3 రోజుల పండుగ ఉండేది. ఇది మీ అందరూ చేసే ఉంటారు. ఎంతమంది ఉద్యోగం, ఎవరు ఉద్యోగం చేస్తారో చేతులు ఎత్తండి. మీ అందరూ చేసి ఉంటారు. నాకే ఫస్ట్ టైం ఇది, ఇక నేను జిల్లా కొత్తవాడిని కాబట్టి.
పార్వతీ సహిత కైలాస ఈశ్వర 26వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టపేట గ్రామంలో వ్యాయామ పోటీలు ఆలయ ధర్మకర్త మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు మరియు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇసురుగుండు, తీత సంగడి, వెయిట్ లిఫ్టింగ్ మొదలగు వ్యాయామ పోటీలు జరిగాయి. వీటిలో ఇసురుగుండు మొదటి బహుమతి గేదెల సత్యనారాయణ వప్పంగి, రెండవ బహుమతి గేదెల రమణ వప్పంగి, మూడవ బహుమతి ఆవల వసంత చింతవానిపేట అందుకోగా, తీత సంగడి మొదటి బహుమతి గేదెల సత్యనారాయణ, రెండవ బహుమతి గేదెల రమణ, మూడవ బహుమతి ఆవల వసంత అందుకున్నారు. వెయిట్ లిఫ్టింగ్ లేడీస్కి గాను మొదటి బహుమతి గుజ్జల వర్షిణి ఆడవరం, రెండవ బహుమతి దోబ హేమశ్రీ బోరవల్లి, మూడవ బహుమతి సరడ కావ్య. అలాగే జెంట్స్ గాను వెయిట్ లిఫ్టింగ్లో మొదటి బహుమతి ముద్దాడ అరుణ్ తంగివానిపేట, రెండవ బహుమతి బిన్నాడ యోగేశ్వర్ శ్యాంపాలెం, మూడవ బహుమతిగాను పి కిషోర్ పాలకొండ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన కళలకు శ్రీకాకుళం పుట్టినిల్లు అన్నారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా పోటీలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ సామాన్యుడి ఆశలకు, రైతుల ఆకాంక్షలకు, యువత భవిష్యత్తుకు అద్దం పడుతోందని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమపాళ్లలో మేళవించి రూపొందించారని కొనియాడారు. కేవలం అంకెల గారడీలా కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను పెంచే వాస్తవిక బడ్జెట్ ఇదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్ల సమన్వయంతో వికసిత భారత్ మరియు స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకోవటానికి ఈ బడ్జెట్ ఒక రోడ్డు మ్యాప్లా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా నిధుల కేటాయింపు జరిగిందని, ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి 22,942 కోట్లు కేటాయించడం చారిత్రాత్మకం. పల్లెల్లో మౌలిక వసతులు, జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు మరియు గ్రామీణ ఉపాధి కల్పనకు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న శ్రద్ధకు ఈ నిధులు నిదర్శనమని గొండు శంకర్ కొనియాడారు. పల్లె బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న పవన్ కళ్యాణ్ సిద్ధాంతానికి ఈ బడ్జెట్ ఊపిరి పోసిందన్నారు. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం నాలెడ్జ్ హబ్గా మారుతోంది. పాఠశాల విద్యాశాఖకు ఏకంగా 32,308 కోట్లు కేటాయించడం, డిజిటల్ క్లాస్ రూమ్లు మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వటం శుభ పరిణామం. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో లోకేష్ చూపిస్తున్న చొరవ విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీకి సన్నద్ధం చేస్తున్న తీరు అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మానవ వనరుల ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ సహకారంతో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, ఈ బడ్జెట్ ద్వారా పేదలకు సంక్షేమ ఫలాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయని ఎమ్మెల్యే గొండు శంకర్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన విశ్వం ఎడ్యూటెక్ సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి అబాకస్ వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో ఆముదాడవలస శ్రీవాణి విద్యానికేతన్ విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. 9వ తరగతి విద్యార్థి పి వెంకటసాయి వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో తృతీయ బహుమతిని, 5వ తరగతి విద్యార్థిని కె మమత రాష్ట్ర స్థాయి తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. 1200 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో శ్రీవాణి విద్యానికేతన్ మెడల్, ప్రశంసా పత్రం, షీల్డ్ను అధికారుల చేతుల మీదుగా అందుకున్నారు. శ్రీవాణి విద్యానికేతన్ డైరెక్టర్ బలివాడ వెంకటేశ్వర్లు, కరస్పాండెంట్ బలివాడ నారాయణమూర్తి, ప్రిన్సిపాల్ బలివాడ సంపత్ కుమార్ వేదిక్ మ్యాథ్స్ లో శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుల మూలంగా ఆముదాలవలసకు స్టేట్ లెవెల్ విజయం దక్కింది. పలువురు విద్యావేత్తలు శ్రీవాణి విద్యానికేతన్కు అభినందనలు తెలియజేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది.
శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళపక్షం త్రయోదశిని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ అభిషేకాలు అర్చనలు చేశారు. మహాశివరాత్రి ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు ఇంద్రపుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. స్వామివారికి జరిగిన ప్రత్యేక క్షీరాభిషేక సేవలో వందలాది మంది భక్తులు పాల్గొని తరించారు. ఆలయ ఈవో మరియు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. తోపులాటలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో సుభిక్షంగా జీవించేలా దీవించాలని ఆ పరమశివుని ప్రార్థించారు. సహనానికి, త్యాగానికి ప్రతీకగా సృష్టి లయకారకుడైన ఉమామహేశ్వరుడు హిందూ భక్తులచే నిత్య పూజలు అందుకుంటారని పేర్కొన్నారు. భక్తి శ్రద్ధలతో కొలిస్తే చాలు సామాన్య భక్తుల కోరికలు తీర్చే భోలా శంకరునిగా భారతీయ ఆధ్యాత్మిక సామాజిక జీవనంలో పరమశివునిది ప్రత్యేక స్థానమని అన్నారు. ప్రాణికోటిని రక్షిస్తూ సృష్టి మనుగడ కోసం గరళాన్ని మింగిన మహాత్యాగి ఆదియోగి గరళకంఠుడు ఆ పరమేశ్వరుడని కొనియాడారు. రాష్ట్ర నియోజకవర్గ ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించి రాష్ట్రం నరసన్నపేట నియోజకవర్గం మరియు అభివృద్ధి చెందేలా దీవెనలు అందించాలని ఆ దేవదేవుడైన చంద్రశేఖరుణ్ణి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రార్థించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ మార్గంలో నడిచిన మహానేత దామోదరం సంజీవయ్య అని స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్రాంత అధ్యాపకులు గేదెల ఇందిరాప్రసాద్, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. సంజీవయ్య నిరాడంబర రాజకీయాలు చేసి పదవులకే వన్నె తెచ్చారన్నారు. విలువలకు కట్టుబడి బతికిన అతి కొద్దిమంది రాజకీయ నాయకుల్లో ఒకరని నేటి తరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకోకూడదన్న నియమానికి కట్టుబడ్డ నేత సంజీవయ్య అని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన అమరవీరులు ఎప్పటికీ మన హృదయాల్లో జీవిస్తూనే ఉంటారని, వాళ్ళ త్యాగం వృధా కాదని అన్నారు. జీవితంలో మరిచిపోలేని రోజని, పుల్వామా ఘటన చాలా బాధాకరమని, దేశ భద్రత తేలికైన విషయం కాదని, మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నామంటే అందుకు కారణం దేశ రక్షకులైన జై జవాన్ జై కిసాన్ వారి త్యాగాలేనన్నారు. సురక్షితంగా సహజీవనంలో చేస్తున్నామంటే మన ఆర్మీ బార్డర్లో బార్డర్ దేశాలతో ఫైట్ చేస్తూ ఆ మంచుల్లో విపరీతమైన చలి అనుభవిస్తూ మనకి ఆనంద జీవితాన్ని ప్రసాదించినటువంటి గొప్ప వ్యక్తులు మన సైనికులు. అటువంటి సైనికులు ఒకసారి సిఆర్పిసి జవాన్లు కాశ్మీర్ ఆ రోడ్లో జమ్మూ కాశ్మీర్ రోడ్లో వస్తుంటుండగా ఒక అనామధేయుడు వ్యాన్ గుద్దించి మొత్తం 40 మందిని ఒకేసారి స్మాష్ చేశాడు. అది వెరీ బ్యాడ్ డేగా ఇప్పటికీ బాధపడుతున్నాం. వెరీ బ్యాడ్గా మనం చేసుకుంటున్నాం. సైనికులు ఈరోజు మనం ఇళ్ళల్లంట ఉంటున్నాము అంటే ప్రశాంతంగా మనకు మనకి సెక్యూరిటీ. ఎలాగంటే ప్రతి బోర్డులో కూడా ప్రతి మంచులోన ఆ చలిలోన వాళ్ళు ఉంటూ ఇతర దేశాలు మన మీదకి రాకుండా వాళ్ళు మనకి సెక్యూరిటీగా ఉంటున్నారు. వాళ్ళు అలా ఉన్నసేతే మనం ఈరోజు ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నాము. మరి బాధాకరం ఏంటంటే మన భారతదేశం సైనికులు బస్సులో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక మనిషి ఆ వ్యాన్కి గుద్ది 45 మంది చనిపోవడం జరిగింది. అలాగ జరగడం వల్ల ఈరోజు మనము ఫిబ్రవరి 14వ తారీఖు చీకటి దినంగా మనం ఈరోజు గుర్తింపు పడింది.
శ్రీకాకుళం నగరంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గుడి వీధిలో వెలసి ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం వేకువజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారికి వేకువజామున 3 గంటలకు ప్రథమార్చన సహిత పంచామృత అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు అభిషేక అర్చన దర్శన భాగ్యం కల్పించారు. పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఆలయ ఈవో సుకన్య, ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పాండరంకి దేవేంద్ర నాయుడు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది మహాశివరాత్రి ఏర్పాట్లు చేశారు. 20 రూపాయలు 50 రూపాయల టిక్కెట్లు, క్యూ లైన్లతో పాటు వీఐపీ క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు స్వామివారి దర్శనం కలిగించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ మాట్లాడుతూ మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారికి వేకువజామున 3 గంటలకు ప్రథమార్చన సహిత పంచామృతాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. మహాన్యాసపూర్వక ఏకాదశ వార మహారుద్రాభిషేకం, 1,00,000 బిల్వార్చన చేపట్టి అనంతరం 200 కేజీల బియ్యంతో స్వామివారికి లింగాభరణం, అదే సమయంలో అమ్మవారికి కుంకుమార్చన చేపట్టనున్నట్లు శ్రీరామ్మూర్తి శర్మ వివరించారు. లింగోద్భవ కాలం అనంతరం స్వామివారిని సప్త వాహనాలపై తిరువీధి ఉత్సవం జరుగుతుందని అన్నారు. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ కోటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆకాంక్షించారు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమ శివాయ. ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం శ్రీకాకుళం. నా పేరు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ, దేవాలయ అర్చకుడిని. ఈ దేవాలయంలో ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజామున 3 గంటల నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారు భక్తులందరూ కూడా. వేకువజామున 3 గంటలకి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార స్వామివారికి ప్రీతికరమైనటువంటి వస్తువులు, వీటితో స్వామికి అభిషేకం చేసుకొని మధ్యాహ్నం మహాభాగం ఉంటుంది. సాయంత్రం 6 గంటల సమయంలో మహాహారతి. ఆ తరువాత రాత్రి 8 గంటల 30 నిమిషాల ఐదు కూడా స్వామివారి తాలూకా మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం, అమక చమక పురుష సూక్త, స్త్రీ సూక్త దశాంతులతో స్వామివారికి అభిషేకాలు ప్రారంభమవుతాయి. రాత్రి 12 గంటల సమయంలో ఇంకోంతో సమయంలో స్వామివారి బ్రహ్మూర్తి మనకి దర్శనం ఉంటుంది. ఎక్కడైనా సరే ఆనుడి బియ్యంతో స్వామివారికి అభిషేకించి అలంకరణ చేస్తారు ఆ సమయానికి 12 గంటలకి. కానీ ఈ దేవాలయంలో మాత్రం స్వామి ద్రవమూర్తి మనకి దర్శనమిస్తారు. తదుపరి ఆ స్వామికి 1 గంట సమయంలో ఆ నానుడి బియ్యంతో అభిషేకం చేసి పక్ష విలువార్చన, అభిషేకంతో పాటు అమ్మవారి కుంకుమార్చన కూడా జరుగుతుంది. తదుపరి సత్వవాహనంతో స్వామివారి ఊరేగింపు అనేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. శ్రీకాకుళంలోని సత్వవాహనంతో స్వామివారి ఊరేగిస్తారు. ఈ విధంగా ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి కాలుక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ ఉమారుద్ర కోటేశ్వరాలయంలో ప్రముఖ గాయకులు భారతీ రమేష్ నిర్వహణలో శ్రీ సత్యసాయి స్వరసుధ భక్తి సంగీత విభావరి భక్తులను ఆకట్టుకుంది. ఉదయం 8 గంటలకు ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై ప్రముఖ గాయకులు భారతీ రమేష్ సారథ్యంలో భక్తి సంగీత విభావరి ప్రేక్షకులను ఎంతగానో రంజింపజేసింది. గణనాయకాయ గణదైవతాయ అంటూ గణపతి ప్రార్థనతో ప్రారంభించి నాగావళి నదీ తీరాన వెలసిన కోటేశ్వర, అన్నమాచార్య కీర్తనలు, శంకర నాదశరీరాపర, శివ శివ శంకర, హరహర శంకర, మహాప్రాణదీపం వంటి శివ భక్తి గీతాలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో సహకార గానంగా శ్రీ విద్య, వినాయక నీ మూర్తికే, జయ జనార్దన, ముకుంద ముకుంద పాటలు, మార్గదర్శి శ్రీనివాస్, నీలకంధర దేవ, మహేశ పాప వినాశ, తిరువెంకటాధీశ జగదీశ పాటలు పాడి భక్తులను ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి కీబోర్డుపై రాజు చిన్న, తబలాపై శ్రీనివాస్, ప్యాడ్స్పై బుజ్జి సహకరించారు. కార్యక్రమం అనంతరం ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్లు కళాకారులను సత్కరించారు. శివం శివం మహోకారూపం శివం శివం మహసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతరం సౌరగాత్రం మహారాంతివీర్యం మహాదివ్యతేజం భగణీ సమేతం
महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनादं शिवं शिवं भोमद्वैरभास्करं अर्धनारीश्वरं दयङ्करं जगदधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनायकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरसमनोहरं जगदिशासुविमलम् एकादशोज्वलं मेघनादीश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजननीकरं వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.